గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మేడారం ఆసియాలోనే అతిపెద్ద గిరిజనుల జాతర. మనకు తెలుసు ఈ మంత్ లోనే అంటే 28వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా ఇప్పుడు మేడారం జాతరకు సంబంధించిన ఏర్పాట్లు ఆల్మోస్ట్ అయిపోయినాయి. సో రోజుకు అప్డేట్ అందుతోంది. అందులో భాగంగానే మేడారం వెళ్లే వాళ్ళు ఓకే, ఇప్పుడు రష్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఆ జాతర టైంలో దగ్గరగా 1.5 కోటి మంది పూర్తిగా ఆ అమ్మవార్ల గద్దెల్ని దర్శించుకుంటారని ఒక అంచనా. దానికంటే ఎక్కువనే ఉండొచ్చు కానీ తక్కువ ఉండదు. సో కిక్కిరిసిపోయే జనాలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఆ రష్ లో మేము వెళ్ళలేము అనుకున్న వాళ్ళు, లేదంటే ముందు వెళ్దామా అంటే కుదరనటువంటి వాళ్ళు, లేదంటే తర్వాత వెళ్దామా అంటే మేడారం జాతర అయిపోయిన తర్వాత అక్కడ పూర్తిగా చెత్త చెదారం ఇదంతా కూడా చాలా భయంకరంగా ఉంటది ఎవ్రీ ఇయర్. ఈ సంవత్సరం ఎట్లుంటుందో మనకు తెలియదు. ఇట్లా రకరకాల రీజన్స్ తోని ఎవరైతే వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో, అట్లాగే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఇట్లా వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే వెళ్ళలేని వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసమని టీజీఎస్ఆర్టీసీ అంటే మన ఆర్టీసీకి సంబంధించిన కార్గోలో ఒక ఒక ప్యాకేజ్ అనౌన్స్ చేశారు. టీజీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో పూర్తిగా ఒక ప్యాకేజ్ రూపంలో అమ్మవారి ప్రసాదం అంటే బంగారం అని ఏదైతే విలువబడతారో, బెల్లం అని ఏదైతే పిలువబడుతుందో ఆ బంగారాన్ని వాళ్ళ ఇంటికే చేర్చే విధంగా ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. గతంలో కూడా ఇట్లాంటి ఫెసిలిటీ ఉండింది. ఈసారి కూడా అప్పుడు కూడా ఈ ఆర్టీసీ ఈ ప్రయత్నం చేయడం హ్యూజ్ సక్సెస్ అవ్వడం, కొన్ని లక్షల మంది అమ్మవార్ల బంగారాన్ని వాళ్ళ ఇంటికే పొందినటువంటి పరిస్థితి. దీంతో ఈసారి కూడా ఆ ప్రయత్నం చేయబోతోంది సర్కార్, అట్లాగే ఆర్టీసీ యాజమాన్యం. సో వివిధ డిపార్ట్మెంట్స్ అన్ని సమన్వయం చేసుకొని ఈ రోజు టీజీఎస్ఆర్టీసీ ప్రభుత్వం అట్లాగే మేడారంకి సంబంధించిన ఎవరైతే ఈవోలు ఉంటారో, అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో ఒక సమన్వయమైనటువంటి మీటింగ్ అయితే పెట్టుకున్నారు ఆర్టీసీ బస్ భవన్ లో. దానికి సంబంధించి ఒక ప్యాకేజ్ ని అనౌన్స్ చేయబోతున్నారు. ఇది ఎగ్జాక్ట్లీ ఇంతే ఉంటదా, ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా అనేది. బట్ 299 రూపాయల ప్యాకేజ్ తో అమ్మవారి పసుపు కుంకుమ అట్లాగే బంగారం, అమ్మవారి బ్లౌజ్ పీస్ ఒకటి భక్తులకి ఎవరైతే మేడారం వెళ్ళలేనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్లకు అందించాలని ఒక ప్యాకేజ్ ని అనౌన్స్ చేశారు. ఈ రోజు నుంచే అన్ని టీజీఎస్ ఆర్టీసీకి సంబంధించిన కార్గో కౌంటర్స్ అంటే పార్సల్ కౌంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఈ ఫెసిలిటీని ఏర్పాటు చేసిండ్రు. రేపటి నుంచి అంటే ఆదివారం నుంచి అధికారికంగా స్టార్ట్ కాబోతోంది. అంటే 18వ తారీఖు నుంచి కూడా ఈ మేడారం మహాప్రసాదం కావాలి అనుకునేటువంటి వాళ్ళందరి కూడా అక్కడ డైరెక్ట్ గా వెళ్లి ఆ ఆర్టీసీ కార్గో ఏదైతే ఉంటుందో అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటి చిరునామా, వాళ్ళ అడ్రస్ అంతా కూడా క్లియర్ కట్ గా ఇచ్చి డోర్ డెలివరీ ఓన్లీ తెలంగాణలో మాత్రమే చేయబోతోంది టీజీఎస్ఆర్టీసీ. అక్కడ వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. లేదు మాకు కుదరది, మాకు ఆన్లైన్ లో ఎట్లా బుక్ చేసుకోవాలి అనుకున్నప్పుడు దానికి సంబంధించి కూడా టీజీఎస్ఆర్టీసీ ఒక వెబ్సైట్ ని కూడా రూపొందించింది. అది TJSRTC logistics.co.in వెబ్సైట్ లో మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు. లేదంటే ఒక కాల్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసిండ్రు దీనికోసమని. ఆ నంబర్స్ ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేయబోతున్నా. 04069440069 ఈ నంబర్ కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. లేదంటే 04023450033 లో ఆర్టీసీకి సంబంధించి స్పెషల్ హెల్ప్ లైన్ నంబర్స్, మేడారం వెళ్ళలేనటువంటి వాళ్ళు, ప్రసాదం కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఈ నంబర్ కి కాల్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే పొందొచ్చు. మిగతా రాష్ట్రాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా కార్గో అంటే ఈ లాజిస్టిక్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడైతే టీజీఎస్ఆర్టీసీకి సంబంధించిన కార్గో ఉంటుందో అక్కడ అందుబాటులో ఉంచుతారో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. వేరే రాష్ట్రాల వాళ్ళు మిగతా రాష్ట్రాలకు సంబంధించిన
ఒక 2-3 పికప్ పాయింట్స్ ని ఏర్పాటు చేసి మిగతా రాష్ట్రాలు అయితే జరుగుతున్నాయి. సో పెద్ద ఎత్తున మేడారం అమ్మవారి ప్రసాదం కావాలి అనుకునేటువంటి వాళ్ళు కొన్ని లక్షల మంది కూడా ఇక్కడ నేను చెప్పినటువంటి కాల్ సెంటర్స్ కి కావచ్చు, లేదంటే ఆన్లైన్ లో కావచ్చు, ఆర్ అదర్వైజ్ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టీసీ కార్గో సెంటర్స్ కి వెళ్లి వాళ్ళ అడ్రస్ ని నమోదు చేసుకుంటే అమ్మవారి ప్రసాదం మీ ఇంటికే రాబోతోంది. ఇది ఒక మంచి ప్రయత్నం అని భక్తులు కూడా పెద్ద ఎత్తున ఆదరించారు లాస్ట్ 2 years బ్యాక్. ఈసారి కూడా అదే ఆదరణ ఉండబోతోందని ఎక్స్పెక్ట్ చేశారు. సో ఇక్కడ ఒక కట్ ఆఫ్ ది ఏం పెట్టుకున్నారు అని అంటే, జాతర అయిపోయేంత వరకు అమ్మవారి ప్రసాదం ఉంటుంది. అంటే 31 తారీఖు వరకే. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తారా ఏంటో చూడాలి. 18వ తారీఖు నుంచి 31 తారీఖు వరకు. ఆ తర్వాత మాత్రం అమ్మవారి ప్రసాదం అందుబాటులో ఉండే అవకాశం లేదు అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఈ ప్రసాదం రీచ్ కావాలంటే వాళ్ళ డిస్టెన్స్ ని బట్టి కనీసం 1 రోజులు పడుతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. అంటే వెంటనే ఇవ్వగానే వచ్చేస్తుందా మన ఇంటికంటే లేదు, ఒక 30 రోజుల సమయం వరకు అయితే పడుతుంది. డిస్టెన్స్ ని బట్టి వాళ్ళ ప్రసాదం వాళ్ళ దగ్గరికి చేరుతుంది అన్నటువంటి మాట కూడా చెప్తున్నారు. కానీ పెద్ద ఎత్తున ఈసారి కూడా అంతే మంచి ఆదరణ ఉండబోతోంది అని ఆర్టీసీ అధికారులు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. చూడాలి, ఒక మంచి ప్రయత్నమే అని భక్తులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. సో సబ్స్క్రైబ్ టు iDream మీడియా. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream మీడియా. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.